గురించి మనకి బాగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆక్యుపంక్చర్ అంటే మనతో ఒత్తిడి కానీ సన్నటువంటి సూది కానీ దాని ద్వారా చికిత్స చేసేటువంటి విధానాన్ని ఆక్యుపంక్చర్ అని మనకి తెలియజేయబడుతుంది. దీనికి పురాతనంలో మన చరకుడు ఆయుర్వేదం అనే మన అనాదిగా వస్తున్నటువంటి దాని నుంచి చరకుడు దీన్ని ఎంతో ప్రయోగాత్మకంగా చేసి మన గౌతమ బుద్ధుడైనటువంటి బుద్ధుడు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి 130 దేశాల్లో ఇది అతి ప్రాచుర్యం పొందినటువంటి ఆక్యుపంక్చర్ వైద్య విధానం. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఇవాళ ప్రపంచంలో 2వ స్థానంలోని, కొన్ని దేశాల్లో 1వ స్థానంలోని ఈ చికిత్సా విధానాన్ని అవలంబించడం జరుగుతున్నది. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం మనకి ఎంతో సులువైనటువంటి విధానం. తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అటువంటి వైద్య విధానాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గుర్తింపు పొందింది. దీని గ్రీన్ థెరపీగా కూడా మనకి గుర్తింపు పొందినటువంటి విధానం అన్నమాట రూపంలోని. అలాగే చెవి దుద్దులు కానివ్వండి, ముక్కు పుటకలు కానివ్వండి, ముక్కు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆభరణాలు అన్నది. ఇక్కడ మధ్యలో కనుక ఎవరైనా సరే ముక్కు పుడకగా పెట్టుకున్నట్టయితే ఇక్కడ DU-26 అనే నాడీ కేంద్రం ఉంది. అది ఉత్తేజపరచడం వలన అతను ఎటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పాయింట్ని యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. దాని ద్వారా కోమా ఇటువంటి స్థితి రాకుండా అతను ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అది ఒక పాయింట్ అనమాట అండి. ఆ ఉద్దేశంతోనే మన పూర్వీకులు మనకి ఇక్కడ ముక్కు పుడకలు పెట్టి ఇక్కడ ప్రెజరైజ్ చేసే విధంగా మనకి తెలియజేసులో 2 రాష్ట్రాల్లో కూడా మనకి నాడీపతి ద్వారా మనకి అధ్యక్షులైనటువంటి P. కృష్ణరాజు గారు దీన్ని ఎంతో అభివృద్ధి సాధించి అందరికీ కూడా ఒక 20-10 రోజుల నుంచి ఉచిత వైద్య విధానాన్ని కూడా మనకి ఇక్కడ అవలంబించి అందరికీ కూడా ఎంతో మందికి ఇది వైద్య సేవలు అందిస్తున్నారు. దీన్ని అందరిలోకి తీసుకెళ్ళాలి, అందరికీ ఇది అందుబాటులో ఉండాలి. ఎంతో మంది ఒక కాలేజీ కూడా ఆయన పెట్టడం జరిగింది. కాలేజీ ద్వారా కూడా ఇది ప్యూర్లీ సైన్స్ అంటే శాస్త్రీయమైనది, అంటే ఒక డిగ్రీ స్థాయి కూడా ఉన్నటువంటిది. అటువంటి దాన్ని ప్రజల ద్వారా శాస్త్రీయమైనటువంటి దాన్ని మనం అందరూ కూడా తెలుసుకుని దాని ద్వారా కూడా విద్యను అభ్యసించి అలాగే మనం చికిత్స చేసుకున్నట్టయితే ఎంతో బాగా మనం అందరూ కూడా రుగ్మతల నుంచి బయటకు రావడానికి దోహదపడుతూ ఉంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి వైద్య విధానాన్ని మన కాకినాడలో పరిచయం చేసినటువంటి మనకి బోర్డ్ ఆఫ్ మెడికల్ ఆక్యుపంక్చర్ కౌన్సిల్ ఈయన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి మన కృష్ణరాజు గారిని కూడా మనం ఒకసారి మన సభకి ఒకసారి మాట్లాడవలసిందిగా